ఇంతకీ సుప్రియ అదృశ్యం అయిందా, అదృశ్యం చేశారా? రామకృష్ణ సృష్టించిన అదృశ్యం సన్నివేశం వెనుక కనిపించని దృశ్యం మరొకటి. సుప్రియ కనిపించకుండా పోలేదు, శాశ్వతంగా కనిపించకుండా చేశారు. అలా చేసిన వ్యక్తి ఎవరో కాదు, ఆమె భర్తే. ఇంతకీ కానిస్టేబుల్ ఏం చేశాడు? సినిమా స్క్రిప్ట్ను ఎలా వాడుకున్నాడు? ఆగస్టు 6న డ్యూటీకి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. తర్వాత కొద్దిసేపటికే తిరిగొచ్చాడు. ఇంట్లో ఉంటున్న బావుమరిది కూడా కాలేజీకి వెళ్లాడు. భార్యను హతమార్చేందుకు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రామకృష్ణ అసలు సమయం వచ్చిందనుకున్నాడు. ఒంటరిగా ఉన్న భార్యను హత్య చేశాడు. టవల్ని గొంతుక్కి చుట్టి ఊపిరాడకుండా చేశాడు. దీంతో సుప్రియ ప్రాణాలు వదిలింది. సుప్రియ చనిపోయింది. ఇప్పుడేం చెయ్యాలి? శవాన్ని ఎక్కడ దాచాలి? దీనికి కూడా ముందే ప్లాన్ చేసి పెట్టుకున్నాడు రామకృష్ణ. తనకు సన్నిహితంగా ఉన్న మిత్రుడు ప్రదీప్కు కాల్ చేసి ఇంటికి పిలిపించుకున్నాడు. ఫ్రెండ్కి విషయం చెప్పాడు. తనకు సహకరించాల్సిందిగా కోరాడు. ఇక అక్కడి నుంచి ఇద్దరూ కలిసి క్రైమ్ స్టోరీని కొనసాగించారు. సుప్రియ కనిపించకుండా పోయిందని అందరినీ నమ్మించాలి. అంటే సుప్రియ ఆనవాళ్లు కనిపించకూడదు. తన ఆలోచనని ఫ్రెండ్తో చెప్పాడు రామకృష్ణ. ఓ పెద్ద సూట్ కేసుని సిద్ధం చేసి డెడ్ బాడీని అందులో పెట్టేశారు. మృతదేహాన్ని తరలించడం రామకృష్ణకు ఒక సవాల్గా మారింది. ఒక పెద్ద సూట్ కేసులో డెడ్ బాడీ పెట్టారు. బైక్ పై వికారాబాద్ వరకు తీసుకెళ్లారు. అనంతగిరి అడవుల వరకు చేరుకున్నారు. ప్రధాన రోడ్డు నుంచి 3 కిలోమీటర్ల లోపల ఉన్న అటవీ ప్రాంతం వరకు డెడ్ బాడీ ఉంచిన సూట్ కేసును తీసుకెళ్లారు. శవాన్ని పోర్చటం కోసం ఓ పలుగు పారా కూడా తీసుకెళ్లారు. సుప్రియ తలపై టవల్ వేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఎప్పుడైనా మృతదేహం బయటపడితే ఆనవాళ్లు దొరకకుండా ఉండేందుకు మంట పెట్టేశారు. మిగిలిన శరీర భాగాల్ని గోతులో పాతేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులోనూ క్రైమ్ సీన్ ఇలాగే ఉంది. ఇంద్రాణి ముఖర్జీ తన కూతుర్ని మహారాష్ట్ర రాయగఢ్ అడవులకు తరలించి కాల్చేస్తే ఇక్కడ రామకృష్ణ వికారాబాద్ అడవుల్లో అదే పని చేశాడు. భార్యను హతమార్చిన రామకృష్ణ అసలు విషయం బయటికి తెలియకుండా ఉండేందుకు సినిమా స్టైల్లో స్క్రిప్ట్ ను ప్రిపేర్ చేసుకున్నాడు. పోలీసులను, సాక్షులను తప్పుదోవ పట్టించేందుకు దృశ్యం సినిమా తరహాలోని వ్యవహారం నడిపాడు. కొత్త పాత్రలను, సన్నివేశాల్ని తెరపైకి తెచ్చేందుకు ఫ్రెండ్ ప్రదీప్ హెల్ప్ తీసుకున్నాడు. భార్య సుప్రియకు ఎవరితోనో సంబంధం ఉన్నట్లు అందరినీ నమ్మించాలి. అలా జరగాలంటే అందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉండాలి. అసలే కానిస్టేబుల్, పైగా క్రిమినల్ బ్రెయిన్. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్ని పన్నాగాలైనా పన్నొచ్చు. భార్యపై అందరికీ అనుమానం వచ్చేలా ఓ సీన్ క్రియేట్ చేశాడు నిందితుడు రామకృష్ణ. దానికోసం ఫ్రెండ్ ప్రదీప్ని రంగంలోకి దింపాడు. సుప్రియ సెల్ ఫోన్ ని ప్రదీప్కు ఇచ్చిన రామకృష్ణ ఫ్రెండ్ ని నిజామాబాద్ పంపించాడు. అక్కడే తన క్రిమినల్ బ్రెయిన్ ను ఉపయోగించాడు రామకృష్ణ. ఫ్రెండ్ ను నిజామాబాద్ పంపటం వెనుక ఓ మాస్టర్ ప్లాన్ ఉంది. రామకృష్ణ చెప్పినట్టే నిజామాబాద్ వెళ్లిన ప్రదీప్ సుప్రియ సెల్ ఫోన్ నుంచి ఓ మెసేజ్ పంపించాడు. ఐఆమ్ గోయింగ్ విత్ అరుణ్ అంటూ రామకృష్ణ ఫోన్ కు SMS పంపాడు. ఈ మెసేజ్ ను తీసుకెళ్లి సుప్రియ తల్లిదండ్రులకు చూపించాడు రామకృష్ణ. బాయ్ ఫ్రెండ్ తో సుప్రియ వెళ్లిపోయిందని నమ్మపలికించేందుకే ఈ ప్లాన్ అంతా. మాకు ఒక మిస్గైడ్ చేశాడు అందరినీ, పోలీసులను కానీ ఇటు తల్లిదండ్రులకు కానీ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు మిస్గైడ్ చేశాడు. ఈ అమ్మాయిని చంపిన తర్వాత కూడా అమ్మాయి ఫోన్ని మళ్ళీ వాళ్ళ ఒక ఫ్రెండ్ ద్వారా నిజామాబాద్ వచ్చినట్టు అక్కడ సిగ్నల్లో ట్రేస్ అవుట్ చేయటట్టు ఈ కేసుని తప్పుదో పట్టించేటట్టు చేశాడు. ఇదంతా చేసిన తర్వాత ప్రతి కోణంలో ఈ SI గారు కానీ CI గారు కానీ ప్రతి కోణంలో ఎంక్వైరీ చేసినప్పటికీ ఇక్కడ కూడా క్లూ దొరకకపోవడంతో మేము చివరిగా వచ్చి సార్ ఇతని మీద మాకు అనుమానం ఉంది, మీరు ఎంక్వైరీ చేయండి అని చెప్తే ఎంక్వైరీ చేసిన గంట లోపలనే ఇతను నేనే చేశాను ఎంత ఘాతకం అని చెప్పి ఒప్పుకున్నాడు. ఇసుంటి నా కొడుకులు మ్యారేజ్ చేసుకోవద్దు, మ్యారేజ్ చేసుకొని కూడా అమ్మాయిని మా ఇంటికి అప్పచెప్పేసి అయిపోతుండే. మా ఒకటే కోరిక, ఈ కోరిక ఏంటంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చిన ఈ ఉదాంతాన్ని చూసి ప్రతి ఒక్క ఆడ మహిళ చెలించి ఇలాంటి ఘాతకం మళ్ళీ ఎన్నడూ కూడా జరగకూడదని దయచేసి దీన్ని ప్రతి మహిళా సంఘాలు అయితేనే ఏ సంఘాలనే ప్రతి దీని మీద తీవ్రంగా ఖండించగలరని కోరుకుంటూ
ఇలా ఒకటి కాదు రెండు కాదు, భార్య తరపు బంధువులకు అనుమానం రాకుండా ఉండేందుకు తనకు తెలిసిన కుయుక్తులన్నింటినీ ప్లే చేశాడు కానిస్టేబుల్ రామకృష్ణ. భార్య అదృశ్యం వెనుక తనకు ఎలాంటి సంబంధం లేదనే స్థాయిలో అందర్నీ నమ్మించే ప్రయత్నం చేశాడు. తప్పుడు వివరాలతో బంధువుల్ని బుట్టలో వేసుకున్నాడు. సుప్రియ కోసం వెతుకుతున్నట్లుగా బిల్డప్ ఇచ్చాడు. కేసుతో సంబంధం ఉందనుకుని అనుమానించిన కొంతమంది వ్యక్తులపై కన్నేసినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఎందుకంటే రామకృష్ణ సినిమా స్కెచ్ అంత బలంగా పనిచేసింది. అంటే అతని మీద ఏ స్టేజ్లో కూడా అనుమానం రాకుండా పూర్తిగా పకడ్బందీగా ఈ నేరాన్ని చేయడం జరిగింది. ఈ సెల్ ఫోన్, అతని సెల్ ఫోన్లు కూడా దానికి సంబంధించినటువంటి ఆయన సెల్ ఫోన్, ఆయన భార్య సెల్ ఫోన్ కూడా ఇక్కడనే వదిలిపెట్టిపోయినారు. ఈ టవర్ లొకేషన్ చూస్తూ కూడా ఇక్కడనే ఉన్నట్టు ఉన్నాయి. తర్వాత భార్య సెల్ ఫోన్ను ఫ్రెండ్కి ఇచ్చి పంపించి నిజామాబాద్ నుంచి 2 మెసేజ్లు తర్వాత కాల్ కూడా చేయడం జరిగింది. దానివల్ల కూడా ఎటువంటి అనుమానం రాకుండా పకడ్బందీగా దీనికి ఒక పథకం ప్రకారం చేయడం జరిగింది. కాబట్టి కొంత టైం పట్టింది ఇన్వెస్టిగేషన్లో. సుప్రియకు లవ్ అఫేర్ ఉందని నమ్మించేందుకు ఎంత చేయాలో అంతా చేశాడు. సుప్రియకు తనకంటే బాయ్ ఫ్రెండే ఇష్టమని లేనిపోని విషయాలు పుట్టించాడు. మర్డర్ చేసి తప్పించుకోవటానికి తనకు తెలిసిన అన్ని విద్యల్ని ప్రయోగించాడు. కాస్త కన్నీరు కార్చేసి కట్టుకథలు చెప్పేస్తే నేరం బయటపడకుండా ఉంటుందా? సినిమాలు చూపించినట్లు దృశ్యం వెనుక దృశ్యాన్ని మార్చేస్తే నిజం నిగ్గు తేలకుండా ఉంటుందా? పోలీసు బ్రెయిన్ కు సినిమా ట్రిక్స్ ను అప్లై చేసిన రామకృష్ణ ఎన్ని డ్రామాలాడినా, ఎంత నటన ప్రదర్శించినా అతని ఓవర్ యాక్షన్ పోలీసుల ముందు పనిచేయలేదు. నిజం నిప్పులాంటిది కదా, కక్కుకుంటూ బయటకొచ్చింది. ప్రతి సన్నివేశాన్ని చాలా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్న రామకృష్ణ ఎక్కడా పోలీసులకు అనుమానం రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. డిపార్ట్మెంట్ లో పనిచేస్తుండటంతో క్రైమ్ కేసులు ఎలా ఉంటాయో ఈ కసాయికి బాగా తెలుసు. అందుకే తనపైన అనుమానం రాకుండా కట్టుకథలల్లాడు. ఫ్యామిలీ మర్డర్ ఇష్యూలో ఒక్కోసారి కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉంటుంది. చివరికి పోలీసులు ఆ కోణంలో ఆలోచించేసరికి అయ్యగారి బండారం బయటపడిపోయింది. ఎక్కడా క్లూ దొరకపోవడంతో పోలీసులకు కానిస్టేబుల్ రామకృష్ణ మీద అనుమానం బలపడింది. ఓ స్థాయిలో ఇంట్రాగేషన్ చేసేసరికి నేరాన్ని అంగీకరించాడు. భార్యను హత్య చేసి సినిమా స్టైల్లో వ్యవహారాన్ని ఎలా పక్కదారి పట్టించింది పూసగుచ్చినట్లు వివరించాడు. హత్య చేసి వికారాబాద్ అడవుల్లో పూడ్చిపెట్టినట్లు నేరాన్ని ఒప్పుకున్నాడు. తాను ఎలా మర్డర్ చేసింది, తప్పించుకునేందుకు ఎలాంటి పన్నాగాలు పన్నింది ఒక్కొక్కటి చెప్పుకొచ్చాడు. ఒక ప్రదీప్ అని నా క్లోజ్ ఫ్రెండ్ సహకరించాడు. చిన్నప్పటి నుంచి క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు ప్రదీప్ అని, అతను ఒక్కడే సహకరించాడు. నో ఆయన అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ చేస్తాం. నెక్స్ట్ ఆయనదే ఉంది, ఈజ్ అబ్స్కాండింగ్. दिखने में ऐसा नहीं था, क्या हुआ नहीं मालूम. कभी लड़ाई झगड़ा भी किसी से उसका नहीं हुआ ऐसा, और हम लोगों को इतना बातचीत कभी भी नहीं हुआ उससे. लेकिन उसके गाड़ी पर पुलिस लिखा हुआ था, तो पुलिस में काम करते करके मालूम है, बस उतना ही. భార్యను హత్య చేయటం ఒకెత్తైతే దాని నుంచి తప్పించుకునేందుకు పన్నిన కుట్రలు మరో ఎత్తు. ఇక్కడే సినిమా స్థాయిలో చావు తెలివితేటలు ప్రదర్శించి భార్య హత్యకు సంబంధించిన ఆనవాళ్లేవీ లేకుండా చేయాలనుకున్నాడు. వికారాబాద్ అడవుల్లో శవాన్ని తగలబెట్టేశాడు కాబట్టి ఇక ఎవరికి అనుమానం రాదనుకున్నాడు. భార్యకు అరుణ్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందన్న అబద్ధాన్ని విస్తృతంగా ప్రచారం చేశాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు అందరి మైండ్ డైవర్ట్ చేశాడు. కేసు ఎటూ తేలకుండా ఉంటుంది, అదృశ్యంగానే మిగిలిపోతుందని పగటి కలలు కన్నాడు. కానీ ఏ క్రైమ్ స్టోరీలో అయినా ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. అదే నిందితులను పట్టిస్తుంది. సుప్రియ హత్య కేసును పోలీసులు అలాగే ఛేదించారు.
ఆగస్ట్ 14 రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తన భార్య కనబడట్లేదని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినాడు. దాని మీద కేసు రిజిస్టర్ చేసినాం. వాళ్ళ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని ఎగ్జామిన్ చేస్తే వాళ్ళకు కూడా తన మీద ఎటువంటి అనుమానం లేదు. ఆమెకు అంతకుముందు ఒక అఫేర్ ఉండిందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని తర్వాత కేసు రిజిస్టర్ చేసిన తర్వాత కాల్ డీటెయిల్స్ కూడా అనలైజ్ చేసినాము. వికారాబాద్ అడవుల్లో పాతిపెట్టిన సుప్రియ మృతదేహాన్ని బయటకు తీశారు. అక్కడే శవ పంచనామా నిర్వహించి డెడ్ బాడీని తల్లిదండ్రులకు అప్పగించారు. రామకృష్ణను అదుపులోకి తీసుకుని కేసులోని అన్ని వివరాలని కూపి లాగుతున్నారు. రామకృష్ణకు సహకరించిన ప్రదీప్ కోసం గాలిస్తున్నారు. అతను దొరికితే మరిన్ని నిజాలు బయటపడే అవకాశం ఉంది. ఇంతకీ రామకృష్ణ భార్యను ఎందుకు చంపాడు? కేవలం ఆమెపై అనుమానంతోనే ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డా? సుప్రియ కుటుంబ సభ్యులు అడిగినంత కట్న కానుకలు కూడా ఇచ్చారు. అయినా ఎందుకు భార్యను చంపినట్లు? ఓ వ్యక్తి అనుమానమే మహిళ ఉసురు తీసిందా? రామకృష్ణ చేస్తున్న ఆరోపణల్లో నిజమెంత? డిగ్రీ వరకు చదివాడు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఉద్యోగం సంపాదించాడు. హైదరాబాద్ లో పోస్టింగ్. పెళ్లి కూడా ధూమ్ధామ్గా చేసుకోవాలనుకున్నాడు. తన జిల్లాకే చెందిన సుప్రియను చూశాడు. పోలీస్ ఉద్యోగం కదా, కట్నం కూడా బాగానే డిమాండ్ చేశాడు. సుప్రియ కుటుంబానికి కూడా సంబంధం నచ్చటంతో పెళ్లికి ఒప్పుకున్నారు. కట్న కానుకల కింద 10 లక్షలు ఇచ్చారు. నిజామాబాద్లో ఘనంగా పెళ్లి చేశారు. హైదరాబాద్ హిమేత్ నగర్లో కాపురం పెట్టారు రామకృష్ణ, సుప్రియ. సంసారం అన్నాక చిన్న చిన్న సమస్యలు ఎక్కడైనా ఉంటాయి. మాట పంటిప్పులు వస్తూ ఉంటాయి. కొంతకాలం వీళ్ల కాపురం సజావుగానే సాగింది. అయితే పెళ్లైన కొన్నాళ్లకే భార్యపై అనుమానం మొదలైంది రామకృష్ణకు. ఆ అనుమానమే పెనుభూతంగా మారింది. భార్య ఎవరితోనో తిరుగుతోందని, వేరే వ్యక్తితో అక్రమ సంబంధం ఉందని అనుమానించాడు. భార్య బయటకు అడుగు పెడితే తనకు తెలియకుండా ఏదో చేస్తోందని ఊహించుకునేవాడు. చివరికి ఆ అనుమానాన్ని ద్వేషంగా మార్చుకున్నాడు. భార్యను హత్య చేసి వదిలించుకున్నాడు. అసలు రామకృష్ణ భార్యను ఎందుకు అనుమానించాడు? దీనికి సుప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్న కారణాలు వేరే ఉన్నాయి. రామకృష్ణకు శారీరకంగా లోపం ఉంది. ఆ విషయం నలుగురికి తెలియకుండా ఉండేందుకే భార్యకు వేరొకరితో సంబంధం అంటగట్టి చివరకు ఆమెను హత్య చేసినట్లు సుప్రియ తండ్రి చెప్తున్నాడు. సంతోష్ మా ఇంటికాడనే ఉంటూ మా దగ్గరే తినుకుంటూ ఉన్నాడు సార్. మాకు నమ్మించుకుంటూ నెల రోజుల నుంచి మమ్మల్ని నమ్మించాడు సార్. అడు ఎట్లా చేసిండో అర్థం కాకుండా అయిపోయింది. మేము తినకుండా అడిగి పెట్టినాం సార్. అరుణ్ అనే వ్యక్తితో సుప్రియకు అక్రమ సంబంధం అంటకట్టడం కూడా రామకృష్ణ ఆడిన డ్రామాలో భాగమే. అరుణ్ అనే వ్యక్తి సుప్రియకు పరిచయస్తుడు మాత్రమే. ఆ పరిచయాన్ని వాళ్ళ మధ్య సంబంధంగా మార్చేశాడు రామకృష్ణ. సుప్రియకు తనకంటే అరుణే ఎక్కువయ్యాడనే స్థాయిలో అనుమానాన్ని పెంచేశాడు. పెళ్లైన కొత్తలో బాగానే ఉన్నా కాలం గడిచే కొద్దీ ఆమెకు నరకం చూపించడం మొదలుపెట్టాడు. ఇదంతా చేయడానికి కూడా పూర్ణం ఒకటి ఆలోచిస్తే ఈ వీడియో కానీ మాకు ప్రాథమిక ఇన్వెస్టిగేషన్లో తేలింది. దాని కారణంగా అమ్మాయి ఆ విషయం బయటపెడుతుందనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని అతను చేసేస్తే ఇక నాకు అడ్డు లేదు, ఈ అమ్మాయినే నా దేవత అని చెప్పుకొని తిరిగే విధంగా వీడు చేసిన ప్రయత్నం అని మాకు ప్రాథమిక అంచనాలో తేలింది. భార్యను అనుమానించటం, ఆమెను హతమార్చటం, కేసు నుంచి తప్పించుకునేందుకు సినిమా ప్లాన్లు వాడుకోవటం, ఇది రామకృష్ణ నిజస్వరూపం. కట్టుకున్న భార్యను కడతీర్చటం ఓ నేరమైతే సమాజం ముందు తాను నిర్దోషిని అని నిరూపించుకునేందుకు దృశ్యంతరహ సన్నివేశాలతో అందర్నీ తప్పుదోవ పట్టించడం మరో నేరం. బాధ్యతాయుతమైన పోలీసు శాఖలో పనిచేస్తున్న రామకృష్ణ ఓ కుటుంబాన్ని క్షోభపెట్టాడు, సమాజాన్ని తప్పుదోవ పట్టించాడు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.